Welcome back to the session. So let's continue the discussion. Okay. Yeah, any question? Sir, మీరు question అడిగారు sir. Yes. Start చేసేటప్పుడు మీరు when the flow is from the desire to thought to expectation ఆ ప్రెషర్ అన్నారు. అవును సార్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ థాట్ నుంచి డిజైర్ మనం ఎప్పుడైనా మన కోరికలు అప్పుడు ప్రెషర్ స్ట్రెస్ అన్నారు. అదే లేదు సార్, స్ట్రెస్ ప్రెషర్ రెండు ఒకటే అనండి. అయితే బాడీ సెంట్రిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకోండి, దట్ విల్ బికమ్ ప్రెషర్. ఓకే, దట్ విల్ బికమ్ ప్రెషర్. ఇట్ విల్ నాట్ లీడ్ టు కంటిన్యూస్ హ్యాపీనెస్. ఏవైతే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాయో అది థాట్ని కన్ఫర్మ్ చేయడానికి ఇది ప్రేరేపిస్తుంది. దట్ విల్ బికమ్ ప్రెషర్. అగైన్ స్ట్రెస్ ఓన్లీ. థాట్ డిజైర్ అంటే థాట్ డిజైర్కి అనుకూలంగా ఉండాలి, కానీ డిజైరే థాట్కి అనుకూలంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ అగైన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే డిజైర్ నుండి థాట్ నుండి ఎక్స్పెక్టేషన్ ఇవి రన్ అవ్వాలి. అయితే ఇవి రన్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది రన్ అవ్వాలంటే ఇక్కడ నుండే రావాలి. లేకపోతే దిస్ బ్యాక్వర్డ్ ఫ్లో విల్ బి దేర్. దిస్ బ్యాక్వర్డ్ ఫ్లో ఏంటంటే ఈ శరీర మూలక జీవితం, రైట్, బాడీ సెంట్రిక్ లివింగ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రియము హితము లాభం అనేది ఫోకస్ అయిపోతుంది. సో ప్రియము హితము లాభంలో ఏంటంటే సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బాడీ అనేది ఉందండి. ఓకే, సో సెల్ఫ్ ఈజ్ అనదర్ ఎంటిటీ, బాడీ ఈజ్ అనదర్ ఎంటిటీ, బోత్ ఆర్ కో ఎగ్జిస్టింగ్. సెల్ఫ్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు నర్చర్, ప్రొటెక్ట్ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ ద బాడీ అన్నాం అనుకోండి. అప్పుడు దిస్ విల్ బి దట్ కన్ఫ్యూజన్ విల్ బి బ్రోకన్. అయితే మనసులో ఉంది చూడండి, దీంట్లో ఉండేది ఆవేశము. అంటే వెన్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇఫ్ వీఆర్ లివింగ్ విత్ యానిమల్ కాన్షియస్నెస్ అనేది మనసులో ఉండేది ఆవేశము అండి. వృత్తిలో ఉండేది హఠము. హఠము అంటే మొండితనం అంటాం చూడండి. ఓకే, హఠము. చిత్తంలో ఉండేది భ్రమ. దీంట్లో భ్రమ ఉంటుంది. బుద్ధిలో అహంకారం ఉంటుంది. బుద్ధిలో అహంకారం. సో ఈ అహంకారం ఎలా వచ్చింది? ఈ అహంకారం రావడానికి కారణం ఏంటంటే నాకేవైతే తెలుసో అదే కరెక్ట్. ఓకే, ఇది అహంకారం. సో ఇవన్నీ 4 నడుస్తూ ఉంటాయి లోపల. మనసులో ఆవేశం. ఓకే, ఆవేశం మీన్స్ ఎజిటేషన్ ఈజ్ దేర్. దీంట్లో హఠం. ఓకే, మనసులో ఆవేశాన్నే ఇది ఆస్వాదన బంధనం, ఆశాబంధనం. ఓకే, ఆశాబంధం. ఓకే, దీంట్లో థింకింగ్ థాట్లో ఉంది కదా. ఓకే, అది విచారబంధం, దాన్ని హఠము అంటాం, మొండితనం, మన్మాని. ఇది దీంట్లో ఉండేది బట్ చిత్తం. ఓకే, దీంట్లో బంధనం. ఓకే, అది ఇచ్ఛాబంధనం అంటాం. ఇచ్ఛాబంధనము, విచారబంధనము, ఆశాబంధనము. సో దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం, దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం, దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. డిజైర్లో ఉన్న ప్రాబ్లం ఏం సార్? ఇచ్ఛాబంధనం. ఇచ్ఛాబంధనం వల్ల భ్రమ 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 భ్రమ. ఓకే, అండ్ దెన్ ఇక్కడ అహంకారం అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ లీడింగ్ టు అహంకారం. ఈ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి? ఈ రెండు ఒకటే అనేదే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది వేరు, ఇది వేరు, రైట్, ఇది వేరు, ఇది వేరు అనేది. సో ఏంటి సార్ క్వశ్చన్ అడుగుతున్నారు లేకపోతే రిపీట్ చేస్తున్నారు ఏదన్నా? ఎనీ క్వశ్చన్? అండర్స్టాండింగ్ అంటే అహంకారము. అండర్స్టాండింగ్ అహంకారం కాదండి, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ అహంకారం ఉంటుంది, ఇలాంటివి అలా చేయకండి. వెన్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ లీడ్స్ టు అహంకారం. ఓకే, సో వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ డిజైర్, అర్థమైంది కదా, దట్ ప్రాబ్లమ్ ఇన్ డిజైరే భ్రమ. ఓకే, భ్రమ అంటే ఇదేనండి, నేను శరీరం ఒకటే అనుకోవడమే భ్రమ, పెద్ద భ్రమ, అన్నిటికంటే పెద్ద భ్రమ అదే. ఓకే, దీంట్లో హఠము అంటే ఏంటి? ఈ నా మాన్యతల ఆధారంగా అమానవీయ దృష్టితో నేను జీవించాలనుకుంటున్నాను చూడండి. దేర్ లాజిక్ ఎండ్స్ హియర్. ఎండ్స్ అంటే ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే మై లాజిక్ ఈజ్ ఎండింగ్ దేర్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు సీ బియాండ్ దట్. అందుకనే సంబంధం చూడలేకపోతున్నాను. ఇష్యూ ప్రధానంగా అవుతుంది. సంబంధంలో లేదు, కొంచెం సంబంధం ఉంది అని కూడా అనుకుంటున్నాను నేను. రైట్, సపోజ్ మీ అండ్ యూ ఆర్ రిలేటెడ్, బట్ నేను ఫోర్స్ చేస్తున్నాను, నేను అన్నదే కరెక్ట్ అని ఫోర్స్ చేస్తున్నాను.
దట్స్ ఆల్. వై? బికాజ్ ఆఫ్ అమానవీయ దృష్టి, బికాజ్ ఆఫ్ అమానవీయ దృష్టి. ఓకే, సో అండ్ హియర్ ఆవేశం, మనసులో ఆవేశం ఉంది. ఎందుకు ఆవేశం ఉంది? మనం కావాల్సిన ఆస్వాదన సెంట్రిక్ ఉంది కాబట్టి ఆవేశం, ఆస్వాదన సెంట్రిక్ ఉంది కాబట్టి ఆవేశం, రైట్? సో ఆల్ దీస్ ఆర్ ఇష్యూస్. ఓకే, ఇవన్నీ సాల్వ్ అవ్వాలంటే ఏంటి? దృష్టి, మానవీయ దృష్టి కావాలి, న్యాయం కావాలి. న్యాయం కావాలి అంటే సంబంధం అర్థం అవ్వాలి. ఓకే, రైట్? సంబంధంలో ఉభయతృప్తే న్యాయం. సంబంధం అర్థం అవ్వాలంటే మూల్యాలు అర్థం అవ్వాలి. మూల్యాలు అర్థం అవ్వాలంటే ఆధార మూల్యం అర్థం అవ్వాలి. ఆధార మూల్యం అర్థం అవ్వాలంటే ఫస్ట్ది ట్రస్ట్, అది అర్థం అవ్వాలి, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్. సో ఎనీ అదర్ క్వశ్చన్ సార్? భ్రమ, హఠము చెప్పండి సార్. ఆవేశము, మనసులో ఆవేశము. ఓకే, మనసులో ఆవేశము, వృత్తిలో హఠము. అంటే ప్రాబ్లమ్ ఇన్ డిజైర్ భ్రమ అన్నారు. మాన్యతల ఆధారంగా అమానవీయ ఆచరణ అది హఠముకి అన్నారు. ఆవేశము డిఫైన్ చేయండి. ఆవేశము ఆస్వాదన అండి, రుచిమూలక ఆస్వాదన వల్ల ఆవేశం. మాన్యతలను ఆస్వాదించాలనుకుంటున్నాం, అది ఆవేశం. మాన్యతల ఆధారంగా అది ఆవేశం. మాన్యతలను ఆస్వాదించాలి. ఎక్సైట్మెంట్. ఓకే, somebody want to ride a motorbike at 300 kilometers per hour. Okay, what is harmony in it? Okay, anything which you cannot universalize, it will lead to issues. It will lead to issues. Yes sir, any question? So when we talk about a relationship, is it possible to build a relationship irrespective of the behavior of the other person? Yes sir, if we are dependent on the behavior of other person, then we are here. Okay, if other person's behavior is independent of my behavior with other person, we are here. Okay, yes, it is possible. It is possible and we have to make effort for it. It is not automatic. ఓకే, ఇప్పుడు నేను నా సైడ్ నుంచి చాలా బాగుంటున్నాను. ఓకే, అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు బాగున్నా ఏం లాభం లేదు. ఓకే, ఈ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడో ఒక దగ్గర కిందికి వచ్చేసాం, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కిందికి వచ్చేసాం. ఇక్కడ కిందికి వచ్చామంటే ద మీనింగ్ ఏంటంటే ఏదో ఒక మాన్యత ఆక్యుపై చేసింది, ఆ స్పేస్ని ఆక్యుపై చేసింది. దానివల్ల చేస్తాం. మనం ఏదైనా తప్పని చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నామండి? మంచి చేయాలనుకుంటున్నాం కానీ ఏదో ఒక టైంలో అది ఓవర్టేక్ అయ్యింది. ఓకే, ఇవన్నీ అంటే ఇంత ఫైన్ సెన్సిటివిటీస్ మనం వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. నాకు ఇప్పుడు చాలా ఉన్నాయి, బండిల్స్ అండ్ బండిల్స్ ఉన్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూడగలిగాం అనుకోండి, అప్పుడే కనిపిస్తాయి అవి. అంటే దేనివల్ల నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, దేనివల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అనేది. ఓకే, సంబంధాన్ని ఎన్ష్యూర్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నానా, లేకపోతే నా మాన్యతల్ని అనుకూలంగా, నా మాన్యతలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాను. ఎనీ డిసిషన్ అయినా, ఏ డిసిషన్ అయినా సరే. ఇప్పుడు ఏమైందంటే మనం మన ఏమంటారు ఇమాజినేషన్లో ఒక కోట కట్టేసుకున్నాము, వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేస్తున్నారు, లేకపోతే దాన్ని కూల్ చేస్తున్నారు, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది లోపల. అంతే కదా, రైట్? సో వీ వాంట్ టు లివ్ ఓన్లీ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్. ద మూమెంట్ కంఫర్ట్ జోన్ ఈజ్ బ్రోకన్, దెన్ దెర్ ఆర్ ఇష్యూస్. అప్పుడు ఎవరైతే ఏంటి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, రైట్? ఐ డోంట్ కేర్. ఓకే, ఎక్కడ ఐ డోంట్ కేర్ అనడంలోనే దెర్ ఈజ్ ఎ కేర్, యు ఆర్ కేరింగ్ ఇట్. ఓకే, యు ఆర్ ఇన్ పెయిన్, అవునా కదా, రైట్? ఏం చేసినా సరే మీ లోపల బాధ లేదంటే యు ఆర్ డూయింగ్ ఓకే. ఎప్పుడైతే బాధ స్టార్ట్ అయిందో యు ఆర్ నాట్ డూయింగ్ ఓకే. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే లాజికల్లీ వీ వాంట్ టు ప్రూవ్ దట్ వాట్ వీ డిడ్ వాజ్ రైట్. లాజికల్లీ అంతవరకే ఉంటుంది, అది దానిపైనకి వెళ్ళలేదు, దానిపైనకి వెళ్ళలేదు. ఓకే, నీకు బాధ కలుగుతుంది కానీ నీ బాధలో నా రోల్ ఏం లేదు.
ఓకే బాబు ఫస్ట్ వాడి బాధను సాల్వ్ చేద్దాము, నా రోల్ ఏం లేదు అనేది ఫస్ట్ క్లియర్ చేసుకుంటాం మనం, అవునా కదండి? ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ హిమ్ అనేది అనే ఫీలింగ్ రావాలి. బట్ ఫస్ట్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ నా రోల్ లేదు నీ బాధలో. ఓకే, సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్. ఫస్ట్ వీ కమ్ అవుట్ ఆఫ్ దట్స్ ఆల్. బట్ సంబంధంలో ఉన్నప్పుడు అలాంటిదే ఉండదండి. వీ పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ వీ హెల్ప్ డూ whatever is required, we will do in that. So when we talk about relationship, definitely there is a role for the other person. Then how can you say that only you are responsible for it? To ensure justice in relationship, I think there is a role for two people. But we are talking only about one individual. దానికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, రిలేషన్ కట్ చేసుకోవాలని అనుకునేటప్పుడు కొన్నిసార్లు మంచి కోసమైనా రిలేషన్ ఎండ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది, ఆ కాన్ఫ్లిక్ట్ ఎంతవరకు మంచిది? రిలేషన్షిప్ మీరు భౌతికంగా ఎండ్ చేస్తారండి, మానసికంగా చేయలేరు. ఓకే రైట్, మానసికంగా ఇట్ విల్ హాంట్ యూ ఆల్వేస్, కంటిన్యూస్గా కొడుతూనే ఉంటుంది. నేను నీతో మాట్లాడాను పో రేపటి నుంచి. ఓకే, వాళ్ళు మీ ఆఫీస్కి అయితే రేపటి నుంచి రారు, కానీ మీ లోపలే ఉన్నారా? ఎక్కువనే ఉన్నారు. ఓకే, బాధ అయితే కలుగుతుంది కదా. ఫిజికల్గా ముందుకు వస్తే యాంప్లిఫై అవ్వచ్చు అది, బట్ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్తారు? ఇట్స్ ప్రాబ్లం ఎక్కడుంది మరి ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ డిస్హార్మనీ ఇన్సైడ్ అస్. ఓకే, దెర్ ఈజ్ డిస్హార్మనీ ఇన్సైడ్ అస్. సో ఆర్గనైజేషన్ పరంగా ఈ మనిషి కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని మనిషిని దూరం పెట్టేసేయచ్చు, కానీ మీ మైండ్లో ఉన్నవైతే సాల్వ్ చేయాలి, మనసులో ఉన్నవైతే సాల్వ్ చేసుకోవాలి కదా. ఓకే, సో దట్ ఈజ్ రిక్వైర్డ్. అయితే ఇందాక సార్ అడిగారు చూడండి, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నానండి. ఈ డిజైర్, థాట్ అండ్ ఎక్స్పెక్టేషన్, ఈ మూడు ఉన్నాయి కదా, దట్ ఈజ్ కంటిన్యూస్. ఇది కంటిన్యూస్ అంటే కల్పనాశీలత అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ కల్పనాశీలత కంటిన్యూస్గా జరగడానికి ఆధారం ఏంటి, దేనిపైన జరుగుతుంది? దానికి ఏదైనా వస్తువు కావాలి. ఓకే, ఏ వస్తువు మీద జరుగుతుంది అది, ఏ వస్తువు మీద? ఇదివరకు కూడా చెప్పాను. లెట్ us గో ఇంటూ డీటెయిల్స్ ఆఫ్ దట్. ఫస్ట్ ఏంటంటే సువిధ. సువిధ అంటే ఫెసిలిటీ. శరీరము. ఓకే, సువిధ, శరీరము. సంవేదన, ఓకే, సంబంధము, స్వయం, శూన్యం. ఓకే, సో ఈ 6 అంశాలు ఉన్నాయి. ఓకే, 6 అంశాలు చెప్తానండి. సువిధ ఫెసిలిటీ, శరీరము, సంవేదన, సంబంధము, స్వయము, శూన్యము. ఓకే, యూ కాల్ ఇట్ యాజ్ కోఎగ్జిస్టెన్స్. ఓకే, యూ కాల్ ఇట్ యాజ్ కోఎగ్జిస్టెన్స్. సువిధ రైట్ అంటే our desire, thought and expectation. Okay, let me put it here. Our desire, thought and expectation is imagination part ఉంది కదా, ఎంత సమయము దీనిపైన ఉంది, ఎంత సమయం దీనిపై, ఇవే ఇంకెంతకంటే ఏం లేవు అంశాలు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎక్కడ మనం టైం స్పెండ్ చేస్తున్నాం ఎక్కువ. ఎవ్రీ మూమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవ్రీ మూమెంట్. ఓకే, సో ఇక్కడున్నామా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ టైం ఇక్కడ ఉంటాం, దీంట్లో మూడింట్లో ఉంటుంది మెజారిటీ ఆఫ్ టైం.
ఓకే, మనకి పెయిన్ అనిపిస్తున్నప్పుడు అక్కడ ఉంటుంది, చాలాసార్లు అక్కడే ఉంటుంది. ఓకే, ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, హార్మనీ, దిస్ దాట్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, disharmony, that means majority of our imagination time is on these three things. Okay, సువిధ, శరీరము, సంవేదన, ఈ మూడింట్లో ఉంది. తర్వాత సంబంధం ఉంది. సంబంధంలో దీంట్లో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటేమో భావం అన్నాం కదా, భావము ఇన్సైడ్, ఇంకోటి టు రిసీవ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇష్యూ. Okay, that is also another issue. So now we are in trouble when we are in these 4, 1, 2, 3 and 4A. Okay, లేకపోతే 6, 5, 4, 3B. Right. So ఎక్కడ ఉన్నాము అనేది. Okay, let's do numbering of that. Let me write from reverse only. I am writing here 1, 2, 3, 4, 5, 6. This is 4A, 4B. ఓకే, మనకు సమస్య అంతా వచ్చేది 1, 2, 3, 4A వరకు సమస్య ఉందండి. మన దృష్టి కనుక షిఫ్ట్ అయింది అనుకోండి ఎక్కడికి, 4B, 5 and 6, then will shift. ఓకే, సో ఈ 1, 2, 3, 4A వరకే అమానవీయ దృష్టి ఉంది, 4B నుంచి మానవీయ దృష్టి. రైట్. ఓకే, సో ఇందాక రమేష్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ ఏంటంటే సంబంధంలో ఒకటి భావము పొందడం అనేది ఒకటి, భావము మన లోపల ఉండడం ఒకటి. ఇప్పుడు ఏమైందంటే ఈ భావం పొందడం పైన డిపెండెన్సీ ఉంది. అంటే హౌ ద అదర్ పర్సన్ షుడ్, అంటే ఏమంటారు, బిహేవ్ విత్ మీ, నాతో, ఇది భావం పొందడం. ఓకే, ఇదేంటంటే నా లోపల ఏం భావం ఉంది అనేది. ఓకే, దేని మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే, నా లోపల ఏం భావం ఉందని. అయితే ఇప్పుడు నా లోపల ఉండే భావము అదర్ పర్సన్ పట్లతో నేను పొందే దాని మీద డిపెండెన్సీ ఉందనుకోండి, దెన్ దెర్ ఆర్ ఇష్యూస్. ఓకే, ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఫైన్ డివిజన్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. రైట్, నాకు సంబంధం అర్థమైంది అంటే, సంబంధం అర్థమైంది అంటే నిర్వర్తిస్తాను, నేను మూల్యాన్ని నిర్వర్తిస్తాను. రైట్, సంబంధం అర్థం అవ్వలేదు. ఓకే, అప్పుడు ఎలా చేస్తే దానికి అనుకూలంగానో ప్రతికూలంగానో నేను చేస్తూ ఉంటాను. అర్థమయ్యింది అనడానికి ప్రతీక ఏంటి, నా బిహేవియర్. ఓకే, నా బిహేవియర్. సో ఇఫ్ మై బిహేవియర్ ఈజ్ ఇండిపెండెంట్, అది అర్థమైన దానికి సింబలా, లేకపోతే ఇఫ్ మై బిహేవియర్ ఈజ్ డిపెండెంట్, దెన్ అది అర్థమైన దానికి సింబలా? ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఇండిపెండెంట్గా ఉందనుకోండి, మీరు ఎలా ఉన్నా ఉండండి, నేను మీ పట్ల ఉండాల్సింది ఎలా ఉండాలో అలానే ఉంటాను. ఓకే, అంటే రైట్ వేలో ఉంటాను నేను. సో ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫోకస్ ఎక్కడ అయిపోతుంది అంటే టు రిసీవ్. ఓకే, సో దిస్ విల్ ఎనీవే క్రియేట్ ట్రబుల్. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ అలాంగ్ విత్ దిస్ వన్, రిమెంబర్, ఇవి తప్పు అనట్లేదు నేను. ఇప్పుడు ఈ ప్రియము హితము లాభము తప్పు అనట్లేదండి. న్యాయంతో ఉండే కనుక ఇవి నియంత్రణలో ఉంటాయి. ఓకే, న్యాయంతో ఉంటే ఇవి మూడు నియంత్రణలోకి వచ్చేస్తాయి. ఇవి కావాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. రైట్, అవి లేకుండా పని జరగదు, అవి కావాల్సిందే. కానీ అంటే మానవీయ దృష్టి ఆధారంగా ఇవి నియంత్రణలోకి వస్తాయి. ఇవన్నీ మూడు కావాలి, ఇవి లేకుండానే దీన్ని అమానవీయ దృష్టి అంటారు. ప్రియము హితము లాభము అన్నిసార్లు అమానవీయ దృష్టి కాదండి, కేవలం ఆ మూడింటినే తీసుకుంటే అది అప్పుడు అమానవీయ దృష్టి. ఓకే, ఎప్పుడైతే న్యాయం ఉందో, న్యాయం యొక్క ఆధారం దొరికింది అనుకుంటే దీనికి, అప్పుడు అమానవీయ దృష్టి కాదు. దీస్ ఆర్ రైట్ థింగ్స్ ఫర్ అస్. ఓకే, అలానే ఈ నా లోపల భావం ఉంది చూడండి,
అది కరెక్ట్గా ఫిక్స్ అయింది అనుకోండి, మిగతా అన్ని కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటాయి. ఇంకా మిగతా అన్ని కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటాయి. అయితే ఈ ఇమాజినేషన్ ఉంది కదా, ఈ కోరిక, ఆలోచన, ఆస్వాదన, ఆశ, ఇది దేనిపైన నడుస్తుంది, దేనిపైన ఉంది, వాట్ ఈజ్ మై అవేర్నెస్ లెవెల్, వేర్ ఐ యామ్. ఓకే, సో దట్ ఐ షుడ్ బి ఏబుల్ టు అబ్జర్వ్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, ఎప్పటివరకు అది అబ్జర్వ్ చేయమో అప్పటివరకు కనబడదు. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ వేగ్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ క్లారిటీ దెన్ వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అండ్ అది నిరంతరం జరగాలి. అబ్జర్వేషన్ యాక్టివిటీ నిరంతరంగా జరుగుతుంది. ఇది దీంట్లో దెర్ ఈజ్ నో డౌట్, దిస్ ఈజ్ టేకింగ్ ప్లేస్. బట్ ఏం జరుగుతుంది అని నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. ఓకే, దట్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. You are aware about what activities are taking place inside you. You are able to distinguish between these three activities, and you are also able to distinguish between this and this, this and this, this and this. Okay, the moment you are able to distinguish between this, that means you have understood. Okay, మీ లోపల జరిగే క్రియలన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. దాన్ని క్రియాపూర్ణత అంటాం. క్రియాపూర్ణత, యు ఆర్ అవేర్ అబౌట్ ఆల్ యువర్ యాక్టివిటీస్. ఓకే, క్రియాపూర్ణత వచ్చిన తర్వాతనే ఆచరణ పూర్ణత జరుగుతుంది. క్రియాపూర్ణత జరగనంత వరకు ఆచరణ పూర్ణత జరగదు. నాట్ పాసిబుల్. ఓకే, నా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? క్వశ్చన్ ఈజ్ వేరే వాళ్ళ ఆచరణ, దట్ ఈస్ అ ప్రాబ్లం ఫర్ అస్. ఓకే, వేరే వాళ్ళ ఆచరణ పూర్ణం అవ్వాలి అంటే దానికంటే ముందు మనది అవ్వాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవాల్యుయేట్ ద అదర్ పర్సన్. ఓకే, డెఫినెట్ నాట్ పాసిబుల్. సో ఆచరణ పూర్ణత రావాలంటే క్రియాపూర్ణత కావాలి. క్రియాపూర్ణత కావాలంటే వీ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అస్. ఓకే, ఇన్ అస్ కంటిన్యూస్లీ. ఓకే, కంటిన్యూస్లీ. ప్రేమ అంటే పూర్ణత్వంలో రతి అని చెప్పారు కదా. సో ఈ క్రియ ఎప్పుడైతే మనకు ఆ వాల్యూ అర్థమవుతుందో అప్పుడు ఈ క్రియాపూర్ణత్వం వస్తుంది. దట్ విల్ కమ్ ఓన్లీ విత్ దిస్ వన్. ఆ రియలైజేషన్ అండర్స్టాండింగ్ ఇంకొంచెం చక్కగా ఉదాహరణ చెప్పండి. విల్ గో ఇంటు డీటెయిల్స్. ఎందుకంటే స్టూడెంట్స్ ఫస్ట్ రేజ్ అయ్యేది అక్కడ. విల్ గో ఇంటు డీటెయిల్స్. ఎస్, లేదండి, దీన్ని క్యాచ్ చేయాలంటే ఇక్కడ నుండే వెళ్ళాలి. దెర్ ఇస్ నో అదర్ వే. చెప్పడానికి ఈజీగా చెప్పేసేయచ్చు. సార్, ఇప్పుడు రిలేషన్షిప్ అన్న, రిలేషన్షిప్ అంటే నాట్ విత్ వన్ పర్సన్, టూ పర్సన్స్. సో ఇన్సైడ్ యూ హ్యావ్ ద అండర్స్టాండింగ్, బట్ ఇఫ్ యూ డోంట్ రిసీవ్, వేర్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్ ఈస్ టూ వే. సి, రిలేషన్షిప్ అనేది ఇన్సైడ్ వీ హ్యావ్ అండర్స్టాండింగ్ అన్నాం కదా. వెన్ వీ హ్యావ్ అండర్స్టాండింగ్ దెర్ ఈజ్ నో డిపెండెన్సీ టు రిసీవ్ ఎనీథింగ్. ఓకే, దేర్ విల్ బి హార్మనీ ఇన్సైడ్. Okay, there is no dependency to receive. One person is unconditional. Okay, that be taken for granted. And naturally that creates pain kada. No, a person who is unconditional, nobody, it is not possible for anybody to take it as granted. Not possible. Right. So I always have choice. I always have choice what I should do. Okay, my choice is not restricted by you. I always have choice, and I am able to see always a scope of doing it. But only thing is, ఇప్పుడు నేను I am conditioned that I want to do this only at this time, this only and this time. Okay, so now what? I am pressurized by time, right? I am pressurized by situation. అంటే if a person, suppose అంటే నా గురించి మాట్లాడు, జనరల్ టూ పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు, ఇఫ్ వన్ పర్సన్ మానవీయ స్థితిలో ఉండి ది అదర్ పర్సన్ అమానవీయ స్థితిలో ఉన్నప్పుడు, మానవీయ స్థితిలో ఉన్న పర్సన్ అన్కండిషనల్గా ఉండి అలాగ బిహేవ్ చేయాలి అనుకున్నప్పుడు, అమానవీయ పరిస్థితిలో ఉన్న మనిషి ఎక్స్ప్లాయిట్ చేస్తే అక్కడ నాట్ పాసిబుల్ అంటున్నాను మేడం. దిస్ గై విల్ నాట్ బి లైక్ దట్. అయినా కూడా వీళ్ళు ఏం టచ్ అవ్వదు. Not at all a problem. Okay, the person with understanding, you cannot do anything. Not at all. Possible కాదు అసలు. Okay, like it is something like you try to hurt me. It will not touch. No. So that kind of temperament you have to develop. Yeah. Understanding, with understanding that temperament will Then come. is it not leading to the concept that the human being
can lead a lonely life. Because dependency, there is no question of dependency. So when we are talking of, we are going to that concept of lonely life. That yes, irrespective of anybody in this world, I want to be happy. Something like that. ఇక్కడ లోన్లీనెస్ కాదండి, ఇక్కడ డిపెండెన్సీ అనేది ఫీలింగ్ లెవెల్లో, యాక్షన్ లెవెల్లో ఉండదు. యాక్షన్ లెవెల్లో యూ విల్ ఎనీవే డూ యాక్షన్. ఓకే, యూ విల్ డూ యాక్షన్, రైట్. ఇప్పుడు నేను ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే ఎవరితో సంబంధం లేకుండా ఉండాలి అలా అని కాదు. నా సంబంధం, నేను ఎలా సంబంధం నిర్వర్తిస్తున్నానో దట్ విల్ బీ ద బెస్ట్. అది ఓకే. ఇప్పుడు నేను వైఫ్తో మాట్లాడితేనే గొడవలు వస్తున్నాయి, మాట్లాడకుండా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి స్థితికి తీసుకెళ్ళదు ఇది. నో 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 నో, ఇట్ విల్ నాట్. ఇక న్యాయం ప్రధానంగా ఉంది కదండి ఇక్కడ. ఓకే, ఇంటరాక్షన్ ఈజ్ దేర్, యూ విల్ ఇంటరాక్ట్. You will interact in such a way that the other person is also having happiness and you are also having happiness, right? But first of all, your happiness is ensured, and then you are participating in such a manner that other person is also feeling happy. You are not creating pressure in the other person. Okay, ఇప్పుడున్న ఆన్సర్ ఏంటనంటే, నేను మాట్లాడకుండా ఉంటేనే అన్నీ సరిగా ఉంటాయని. ఎక్స్టర్నల్గా సరిగా ఉంటాయి, బట్ లోపల అన్ని సునామీలు నడుస్తూ ఉంటాయి, లోపల నడుస్తుంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు. సార్ లోన్లీ అంటే మాస్టర్ అదర్ హ్యూమన్ బీయింగ్ తోటి లోన్లీ అని, కానీ మనం లోన్లీ కాదు సార్. ఎలా ఉండగలుగుతారండి? సొసైటీలో ఉండాల్సింది కదా. నో, మీ లోపల ఎంత పెద్ద సొసైటీ ఉంది లోపల, చాలా ఉన్నాయి. అదర్వైజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ బీ ఇన్ హార్మనీ. యూఆర్ ఇంటరాక్టింగ్ నా, రైట్. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత యూ ఆర్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, బట్ హౌ మెనీ టైమ్స్ యూ ఆర్ ఫైటింగ్ విత్ యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ స్టూడెంట్స్, యువర్ బాస్, కొలీగ్స్. జరుగుతూనే ఉన్నాయి కదా అంతర్యుద్ధం, లోపల జరుగుతూనే ఉన్నాయి కదా. దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి? ఇప్పుడైతే వాళ్ళ దగ్గర లేరు, ఏమి మాట అనట్లేదు. సడన్గా మనం ఒక మంచి సద్భావన, మంచి ఫీలింగ్ పెట్టుకుంటాం లోపల, పెట్టుకున్నాం, మళ్ళీ వెళ్ళాం బాగా. ఓకే, వాళ్ళతో ఒక్క ఫస్ట్ డైలాగ్, ఏంటి ఫస్ట్ డైలాగ్? ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేచారు, ఏదో జరిగింది, ఫస్ట్ డైలాగ్ నువ్వు ఎప్పుడు ఇంతే, రైట్. అప్పుడు మనం ఏమనుకుంటాం, నేను ఇంత మంచిగా ఆలోచిస్తున్నాను వీళ్ళ గురించి, కానీ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాను, వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే, దట్ ఈస్ ఇన్సైడ్, బట్ దిస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్ప్రెషన్. అచ్చా, వన్ మోర్ థింగ్ ఈజ్, ఇన్ రిలేషన్లో దర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి, ఇక్కడ చెప్తున్నాను కదా. ఫస్ట్ వన్ ఈజ్ ఫీలింగ్. Okay, very important. Second one is expression of that feeling. Feeling and expression of feeling. మనం ఏం చేస్తున్నామంటే, we are too much focusing on expression of feeling. Okay, feeling is there and expression of feeling is there. So we are too much focusing on expression of feeling. Feeling is more important, not the expression of feeling. So the way other person is expressing, we are concluding that the person is intending this, person is intending that. ఎవరైనా ఇప్పుడు ఒక పని మీరు చేస్తున్నారు, వాళ్ళు చేయొద్దు అన్నారు, ఇంకా అయిపోయింది, మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళ మీద డౌట్ వచ్చేసింది, ఇంకా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఓకే, సో దిస్ హ్యాపెన్స్, రైట్. యూ మీన్స్ విత్ యువర్ కిడ్స్, వాట్ యువర్ కిడ్స్ ఫీల్? Okay, my parents are restricting my freedom. So your expression is creating the disturbance. It happens. అవి జరుగుతుందా జరగట్లేదా? మీరు అనుకున్న అన్నీ మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ జరగాలంటే జరుగుతాయండి? జరగవు. ఎవరో ఒకరు ఏదో స్టాప్ చేస్తారు దాన్ని. స్టాప్ చేసినప్పుడు ఏమైంది? ప్రాబ్లమ్ ఈజ్ దేర్. సో we conclude it. What we conclude it? మీరు ఎన్నన్నా చెప్పండి, ఓకే, దే ఆర్ డౌటింగ్ మై డౌటింగ్ మై ఇంటెన్షన్, ఆర్ ఐ యామ్ డౌటింగ్ దేర్ ఇంటెన్షన్. సో ఎనీ ఆఫ్ దిస్ సార్ట్ విల్ కమ్. ఓకే, సంబంధం ప్రధానంగా ఉందనుకోండి, ఇష్యూ విల్ నాట్ బికమ్ ప్రైమరీ, రైట్. విల్ డ్రాప్ దట్ ఇష్యూ, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. వెన్ ఇష్యూ ఈజ్ క్రియేటింగ్ కాన్ఫ్లిక్ట్, లెట్ us డ్రాప్ ఇట్. బట్ అవర్ ఇష్యూ ఈజ్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ అ లాస్ట్ ట్రైన్. అర్థం, ఇట్ ఈస్ లాస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ పోతే మళ్ళీ దొరకదు అన్నంత మనమే క్రియేట్ చేసేసాం. ఓకే, చేసాం కదా. సో ఇష్యూని పట్టుకున్నాం. ఓకే, అప్పుడేంటి? ఒంటరి ప్రయాణం అదే ట్రైన్లో.
ఓకే, చాలా సంఘటనలు జరుగుతాయండి. ప్రతి మనిషి లైఫ్లో చాలా సంఘటనలు ఉంటాయి. మీరు తీసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, వెన్ యూ హెవ్ క్రియేటెడ్ ఇష్యూ యాజ్ ఎ ప్రైమరీ థింగ్, లీవింగ్ దట్ రిలేషన్,